జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల వెలువ. పలు ప్రాజెక్టుల శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబులు. అలకబూనిన 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు. ఎమ్మెల్యే పంచకర్ల తన వార్డులో జరిగే కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ. కోటి రూపాయలు విలువగల అక్రమ గంజాయిని సీజ్ చేసిన నర్సీపట్నం రేంజ్ పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు. విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని, దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేశామని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మంగళగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సరైన వ్యక్తిని అన్నారు. ఆయన ప్రేరణ, పట్టుదల కారణంగానే రాష్ట్రంలో నూతన రహదారులు రాబోతున్నాయని అన్నారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆ రాష్ట్రంలో నాయకత్వం బాగుండాలని, అప్పుడే ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, అలాంటి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంతోషమే తమ లక్ష్యంగా కూటమి పాలన ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తమ కృషికి కేంద్ర సహకారం తోడవడంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం 29 ఎన్హెచ్ ప్రాజెక్ట్స్, అందులో 27 కొత్తగా ఇప్పుడు మనం శంకుస్థాపన చేశాం. 5,000 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించబడుతోంది. అలాగే 2 దేశానికి అంకితం ఇస్తున్నారు. Sunlit coastline to the emerald folds of the eastern Ghats, from the fertile valleys of the Godavari and Krishna to the bustling ports that power its trade and the sacred city of Tirupati, this is a land rich in culture, commerce and connectivity. रोड से प्रॉस्पेरिटी आती है और स्वाभाविक रूप से मुझे बहुत खुशी है कि आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में, उप मुख्यमंत्री आदरणीय पवन कल्याण जी के नेतृत्व में आंध्र प्रदेश प्रगति और विकास की ओर बहुत आगे जा रहा है. आगे जाने के लिए 2 इंपॉर्टेंट चीजें बहुत आवश्यक है. द फ्यूचरिस्टिक विजन फॉर डेवलपमेंट एंड फ्यूचरिस्टिक विजन, उसको डेवलपमेंट के साथ उसका इम्प्लीमेंटेशन कैसा करना, ये इम्पोर्टेंट है. मुझे बहुत खुशी है कि चंद्रबाबू जी ने अपने मुख्यमंत्री पद के कार्यकाल में देश को ये दिखा दिया है कि विजन क्या होती है. एक फिलोसोफर ने सही कहा है कि यू कैन डोनेट आई बट यू कैन नॉट डोनेट विजन. और the lack of vision is the most important problem in our country. The vision for futuristic development and vision for futuristic innovations, that is very important. I always talking to the people the 2 important philosophies. One is conversion of knowledge into wealth. The innovations, entrepreneurship, science, technology, research, skilled and successful practices, we name it as knowledge, and conversion of knowledge into wealth is the future. The other important philosophy is no person and no material is waste. It is depending upon the appropriate technology and appropriate vision of the leadership that you can convert waste into wealth. I am really appreciating the approach and the vision of Chandrababu ji. He always thinking for the future, and that is to be the basic thing which is very important for development of any country and for any state. రోజు 37 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది. నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో
I am confident under your leadership, for a day you are going to build minimum 50 kilometers. I am having total confidence on you, your dynamism. It is going to happen. ఈ రోజు మనం చూస్తూ ఉంటే 2014 నుంచి 11 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. వాటర్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఎక్సలెంట్ వర్క్ హీ హ్యాస్ డన్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గడ్కరీ గారిలో ఒక పట్టుదల, ఒక కృషి, వేగం, అంకిత భావం, చిత్తశుద్ధి. ఇప్పుడే ఆయన మాట్లాడినప్పుడు మీరు విన్నారు. ఆయన మాట్లాడితే మ్యూజిక్ మారిగా ఉంటుంది అభివృద్ధి. మనకు కొంతమందికి ఇది సాధ్యమా అని అనుమానం కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ వేర్ ఐ లైక్ హిమ్. యూ హ్యావ్ సీన్ హిమ్. ఎవరైనా సరే ఒక మంత్రి ఉంటే ఆయన పోర్ట్ఫోలియో ఆలోచిస్తారు. రోడ్డు అంటే రోడ్డు విషయమే ఆలోచిస్తారు. ఆ రోడ్డులో జరిగే యాక్సిడెంట్లు ఆలోచించి బ్రహ్మాండమైన సాంగ్ తీసి ఈరోజు ప్రజా చైతన్యం కోసం ముందుకు పోతున్నారంటే అది గడ్కరీ గారి స్ట్రెంగ్త్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఈ ప్రక్రియలో ఉపాధి కల్పనకు దోహదపడే సంస్థలకు, వ్యవస్థలకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. బీచ్ రోడ్లోని అంబికాసి గ్రీన్ హోటల్లో ఏర్పాటు చేసిన క్రూజ్ కాలినరీ అకాడమీ కార్యక్రమంలో యువతకు ఉపయుక్తంగా నిలిచే 4 శాఖలను ఆయన ప్రారంభించారు. వీటికి సంబంధించిన లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ యువతకు విద్య, ఉపాధిని అందించే విధంగా కృషి చేస్తున్న సీసీఏ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించే దిశగా కృషి చేస్తామని క్రూజ్ కాలినరీ అకాడమీ వ్యవస్థాపకులు టేకి ప్రభాకర్, అదిబరూహి సయ్యద్లు తెలిపారు. దీనిలో భాగంగా తమ సంస్థ సీసీఏ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ విద్య అందించడం, గల్ఫ్లో ఉద్యోగాలు కల్పించే ఏజెన్సీ ప్రారంభోత్సవం, విదేశీ విద్యలో యువతకు అవగాహన సహకారం అందించడం, నౌకల్లో ఉద్యోగాలు అందించే విధంగా ఓషన్ రిక్రూట్మెంట్ జరిపే 4 విభాగాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కువ ఏళ్ళు ఎక్స్పీరియన్స్ సాధించిన తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఇక్కడ పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఆ ఆదాయాన్ని అందరినీ వదులుకొని ప్రభాకర్ గారు ఒక ఇన్స్టిట్యూట్ని వైజాగ్లో రన్ చేశారు. ఇది గల్ఫ్లో కానీ ఒకవైపు బయట కంట్రీస్లో కానీ ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలనేటువంటి ఆ స్ఫూర్తితో పెట్టింది. సుమారు 3,000 మందికి ఉపాధి రావడం, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈరోజు విదేశాల్లో కూడా చదువులకి వెళ్ళిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఆథరైజ్డ్ ఏజెన్సీస్ ద్వారా బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి పంపాలనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ని ఈరోజు అన్ని పర్మిషన్స్తో, అన్ని అనుమతులతో ఈరోజు ఏర్పాటు చేసి ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ తీసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని బీబీఏ, ఎంబీఏ కోర్సెస్తో పాటు గల్ఫ్లో కూడా చదువుకోవడానికి వెళ్ళేటువంటి వారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, చాలామంది మోసపోతున్నారు. వెళ్ళేటువంటి వారు చదువుకి వెళ్ళిన వారు, ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. సో ఆ రకం కాకుండా ఇక్కడ అన్ని అనుమతులతో వైజాగ్ నుంచి ఒక వేదికగా పంపించడానికి, అట్ ది సేమ్ టైం ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇచ్చి, సో ఎక్కడైతే స్కోప్ ఉందో ఆ స్కోప్ ఉండేటువంటి ఆ ఫీల్డ్స్ని ఎంచుకొని వాళ్ళని ఒక రైట్ మేనర్లో పెట్టడానికి ఇక్కడ ఉండేటువంటి యువతకి ఆ చక్కటి అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో పెట్టారు. నేను ఇప్పుడు ఒక స్టార్ హోటల్స్ రావాలి, ఇక్కడ ఐటీ కంపెనీస్ రావాలి, ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, ఆ ఫుడ్ గురించి కూడా మన ప్రాంతానికి రావాలి అనుకునేటప్పుడు సో దాంట్లో ఉండేటువంటి అన్ని కాంటినెంటల్ ఫుడ్స్ అన్నీ కూడా మనకి రావాలి. సో ఆ రకమైనటువంటి స్కోప్ ఉన్నటువంటి ఫీల్డ్లో ఇప్పుడు ప్రభాకర్ గారు ట్రైన్ చేస్తున్నారు, ఎక్స్పర్టైజ్ ఉంది. సో వీరి దగ్గర ఉండేటువంటి శిష్యులందరూ కూడా ఈరోజు అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కలిగించుకుంటున్నారు. సో అదే స్ఫూర్తితో మిగిలిన ఫీల్డ్స్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో
ఈరోజు ఎఫిలియేషన్స్ అన్నీ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఈరోజు గ్లోబల్లీ లాంచ్ చేస్తారు. ముందుగా గల్ఫ్లో ఒక విద్యావకాశాలు కలగడానికి కానీ ఉద్యోగ అవకాశాలు కలగడానికి ఇప్పుడు జర్మనీ, USA కూడా టైప్ చేసుకున్నారు. గల్ఫ్తో పాటు మిగిలిన దేశాలని కూడా ఈరోజు అంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఆ ప్రోగ్రామ్ని కూడా పూర్తిగా మరి అన్ని అనుమతులతో ప్రారంభించుకోవటం శుభసూచకం. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ రోజుల్లోని ఒక కోర్సు పూర్తి చేయాలని అంటే లక్షలతో కూడిన పని. ఎక్కడైనా ఫారెన్ వెళ్ళి చదవాలంటే దానికోసం మనమే షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళ విద్యార్థుల్ని టుడేస్ ఫ్యూచర్ని మనం రేపటి ఫ్యూచర్ని ఎలా ఉంటుంది అనేది మనం రోల్ మోడల్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ప్రాక్టికల్స్ ఇస్తూ ఆడియో అండ్ వీడియో విజువల్స్ ద్వారా మన క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ ఉంటుంది. అన్ని విధాలుగా వాళ్ళకి ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఎడ్యుకేట్ చేసి ఇంగ్లీష్ అనేది మేజర్ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ టూల్ అయి ఉన్నది. సో దీనికి సంబంధించి ప్రత్యేకించి మనం శిక్షణలు వాళ్ళకి ఇచ్చి మనం ప్రతి విద్యార్థిని కూడా ఈరోజు క్రూజ్ లైన్స్ USA అండ్ జర్మనీ కంట్రీస్కి RPSL లైసెన్స్ ద్వారా మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం ప్రాపర్ ఛానల్తోని. అండ్ అదేవిధంగా మనం గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కూడా స్టార్ట్ చేసాం. దీంట్లోని గల్ఫ్లో చాలా మటుకు మనం చూస్తున్నట్లయితే ఎన్నోసార్లు ఎంతోమంది వెళ్ళి చాలా మోసపోతుండడం, చాలా లక్షలు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడుతుండడం, దీన్ని కూడా మేము చూసి మన దానికి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది ఒక ముఖ్యమైన ప్రదేశంగా తీసుకొని దీన్ని ఒక ఇంప్లిమెంటేషన్గా చేసి ఏపీ టూరిజంని ఇంకా డెవలప్ చేద్దాం అనుకొని ముందుకెళ్తూ టూరిజంలోని ఒక ఎంపవర్మెంట్ అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి కెరీర్ అనేది ఈరోజు చూపిస్తూ మేము ఈ సంస్థని 4 న్యూ వెర్టికల్స్ ద్వారా ఒకటి BHM, BBA, BCom కోర్సులు డిగ్రీ విత్ ఫ్రీ 2 ఇంటర్నేషనల్ టూర్స్ ఇస్తూ అదేవిధంగా మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే చదువు పూర్తయిన తర్వాత తక్కువ ధరకే విద్యార్థులు అమెరికా, జర్మనీ కోర్సులకి చదువుకోవడానికి వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసరికి ఓషన్ అంటే సీకి సంబంధించిన కోర్సెస్ వెళ్ళడానికి కోసం. నెక్స్ట్ 4 వచ్చేసరికి గల్ఫ్ దానికోసం మనం 4 వెర్టికల్స్ ఈరోజు గ్రూప్స్లో రిలీజ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. పెందుర్తి నియోజకవర్గంలో చీమలాపల్లి సమీపంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, VMRDA చైర్మన్ ఎంఈ ప్రణవ్ గోపాల్, విశాఖ మెట్రోపాలిటన్ కమిషనర్ కె విశ్వనాథన్లు ప్రారంభించారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వేపగుంట పినగాడి ప్రధాన రహదారికి గాను సుమారు 3.12 కిలోమీటర్ల పొడవున 60 అడుగుల వెడల్పుతో నూతన రహదారిని బృహత్తర ప్రణాళికతో 15 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరణ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే లంకెలపాలెం, అసకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్ రోడ్లను కలుపుతూ 100 అడుగుల రహదారి నిర్మాణానికి 31 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 58.50 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన అనకాపల్లి జాతీయ రహదారి నుండి సబ్బవరం ప్రభుత్వం డిగ్రీ కళాశాల వరకు 40 అడుగుల వరకు తార్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. పినగాడి వేపకుంట రోడ్డును గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులెడుతుందని చెప్పుకొచ్చారు. ఈరోజు అనేక శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ దాదాపు 8 కోట్ల వ్యయంతో ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది గౌరవ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు చేతుల మీదుగా. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారే కానీ ఆ సమస్య ఇంతవరకు ఎప్పుడూ తీరలేదు. అటువంటి సమస్య వేపగుంట పినగాడి శాసనసభ్యుల వారు నిత్యం ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఆ సమస్య ఎట్టి పరిస్థితుల్లో VMRDA పరిధిలో చేయాలి. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య ఎంతో ఉందని అనేక సార్లు రావడం జరిగింది. శాసనసభ్యుల గారి చొరవతో ఈరోజు మనం వేపగుండ నుంచి పినగాడికి దాదాపు 15 కోట్ల వ్యయంతో ఈరోజు మనం దీని ఒక శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా లంకెలపాలెం నుంచి అసకపల్లి దాదాపు మేజర్ ప్రాజెక్టు 31 కోట్లతో కూడా దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సబ్బవరం కాలేజ్ రోడ్డు ఆల్రెడీ దాన్ని నిర్మించాం, ఈరోజు ప్రారంభించాం. దాదాపు 60 లక్షలు, దాదాపు 55 కోట్ల వ్యయంతో ఈరోజు పెందుర్తి నియోజకవర్గానికి VMRDA కేటాయించడం జరిగింది. ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలా ఊరట. ముందుగా కొన్నాళ్ళ పాటు VMRDA మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు మెయింటైన్ చేయలేని పక్షంలో అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచిస్తారు, ప్రైవేటేషన్గా, ఆక్షన్గా అనేది. ముందైతే ఈ ప్రాంతంలో బ్రహ్మాండం వంటి
కన్వెన్షన్ సెంటర్ మ్యారేజెస్కి ప్రైవేటు వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్న టైంలో ఇది కట్టిన విఎంఆర్డీఏకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి దాంతోపాటు దువ్వాడ నుంచి లంకెలపాలెం మీదుగా ఒక రోడ్డు, అలాగే కాలేజీ దగ్గర ఒక రోడ్డు, మొత్తం 76,33,00,000 విఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా ప్రజల చిరకాల వాంఛ, మీరు ఈరోజు మొదలుపెట్టిన అన్ని రోడ్లు కూడా ప్రజలకు ప్రజల మనసులో ఈ ప్రభుత్వం కానీ మీరు కానీ చాలా మేలు చేసిన వ్యక్తులుగా చిరకాలం గుర్తుండిపోయే కార్యక్రమాలు ఇవి. మరి త్వరితగతిన పినగాడి వేపకుంట రోడ్డు మీరు స్టార్ట్ చేయించి కంప్లీట్ చేయిస్తే భవిష్యత్తులో మనం ఉండగానే దాన్ని ఎక్స్టెన్షన్కి కూడా, ఎందుకంటే ఆ రోడ్డు చాలదు, ముందైతే ఉపశమనం ఇవ్వాలి, చాలా రోజుల నుంచి ఆ రోడ్డు బాగోలేదు కాబట్టి భవిష్యత్తులో దాన్ని ఎక్స్టెన్షన్ కూడా మనం వెళ్దాం. మనకి దీంతో పాటు ఈరోజు వేపకుంట పినగాడి రోడ్డు చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న ఒక కోరిక. అక్కడ రోడ్డు కూడా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఈరోజు అది ఇంప్రూవ్ మాత్రం కాదు, అది వెడల్పు కూడా పెంచుతున్నాం. సో దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాం. హోప్ఫుల్లీ ఒక 6 to 8 monthsలో అది మనకి కంప్లీట్ అయ్యి మనకి ఇక్కడ ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో చాలా మంచి ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మేము హామీ ఇస్తున్నాం. దీంతోపాటు మన గొల్లలపాలెంలో కూడా ఒక రోడ్డు మనం అప్రూవ్ చేసాం, దానికి కూడా ఫౌండేషన్ స్టోన్. అది మనకి శీలానగర్ సబ్బవరం హైవేకి కలుస్తుంది. అది కూడా మనకి అమృతాపురంలోనే ఎక్స్ప్రెస్ వే దగ్గర కలుస్తుంది. అది ఒక మంచి కనెక్టివిటీ ఇవ్వబోతున్నాం. దీంతోపాటు మనకి అసకపల్లి లంకలపాలెం దువ్వాడ రోడ్డు, అది కూడా మనకి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న ట్రై జంక్షన్లో శాంక్షన్ చేయడం జరిగింది. మనకి అక్కడ లంకలపాలెం నుంచి ఇక్కడ దువ్వాడ స్టేషన్కి త్వరగా, దట్ ఈస్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అది రావడం, ప్లస్ అక్కడ ఒక మంచి కనెక్టివిటీ ఇవ్వడానికి ఒక ఫస్ట్ స్టెప్. సో ఈరోజు కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ పెందుర్తిలో ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్కి పోటీతో మనం ఇక్కడ కట్టడం జరిగింది. సో అది ఈరోజు ఓపెన్ చేసి మనం ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో మనకి ఇక్కడ ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ మీకు ఇవ్వడానికి అందరూ సహకరించిన మనకి కన్సర్న్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పి, మన ఎమ్మెల్యే గారికి, మన చైర్మన్ గారికి ఇద్దరికి, ఎస్పెషలీ ఈ పినగాడి వేపుకుంట రోడ్ గురించి చెప్పాలి. మన ఎమ్మెల్యే గారు ప్రతిసారి నన్ను చూస్తే ఎప్పుడు మీరు స్టార్ట్ చేయబోతున్నారు, ఎందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు, మన హలో నేమ్ ఉండదు, గుడ్ మార్నింగ్ ఏముండదు, పినగాడి రోడ్ ఎప్పుడు అని అడగడం ఉంటుంది. మనకి ఆర్ఎన్బి నుంచి మాకు మెమో వచ్చిన 2వ రోజులో బోర్డ్ మీటింగ్ చైర్మన్ గారు మాకు చెప్పారు. అప్పటి వరకు అజెండా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా నాకు కాల్ చేసి చైర్మన్ గారు అజెండాలు వెంటనే పెట్టండి సార్, అది చాలా ఇంపార్టెంట్ రోడ్ని వచ్చిన 2వ రోజులో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇద్దరికి అంత ఇంపార్టెన్స్ ఈ రోడ్ మీదే అండ్ ఈ ఏరియా ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ మీదే. సో అలాగే ఈ పెందుర్తి డెవలప్ అయితే విశాఖపట్నం కూడా ఫ్యూచర్ డెవలప్ అవుతుంది. సో ఆ ప్రణాళికలో మేము ముందుకెళ్తాం. విఎంఆర్డీఏ పూర్తిగా సహకరిస్తుంది ఈ పెందుర్తి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం. ఇదిలా ఉండగా స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడు అలకబున్నారు. తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి శంకుస్థాపనల సమాచారం తనకు ఆలస్యంగా తెలియపరచడమే కాకుండా శిలాఫలకాలపై తన పేరుని కూడా ముద్రించలేదంటూ బుసలు కొట్టారు. ఎంత కాదన్నా తాను ఒక ప్రజా ప్రతినిధినేనని, తనకు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని మీడియా ముందు తన అలకకు కారణాన్ని తెలియపరిచారు. అంతాను ఈరోజు అతను ప్రోటోకాల్ కావాలా? ఎవరు చెప్పారండి ప్రోటోకాల్? కన్వెన్షన్ సెంటర్ విఎంఆర్డీ చైర్మన్ గారు, స్థానిక శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు, కమిషనర్ గారు అయినటువంటి విశ్వనాథ్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే కన్వెన్షన్ సెంటరు నేను 95వ వార్డు కార్పొరేటర్కి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంత పరిధిలో ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనతోటి
దీన్ని మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక 2 నెలల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవీంద్ర గారు, మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద విఎంఆర్డే అధికారులు, ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధిగా ఆనిముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దురదృష్టం ఏమిటంటే విఎంఆర్డే అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన్న దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేము వేయలేదు. అది శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇవాళ గతంలో నేను విఎంఆర్డే డైరెక్టర్గా కూడా చేశాను, అంతే అనుభవం ఉంది, ప్రోటోకాల్ ఉంది దీనికి. ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటమిలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి తెలియజేస్తున్నాను. వైసీపీ నేత అమర్నాథ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంటి బాబ్జీ మండిపడ్డారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమర్నాథ్ సర్పంచ్ కి తక్కువ, వార్డు మెంబర్ కి ఎక్కువ అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో విశాఖలో ఒక్క ఐటీ కంపెనీనైనా తీసుకురాగలిగారా అని ప్రశ్నించారు. మెంబర్కి ఎక్కువ, వార్డు మెంబర్కి సర్పంచ్ తక్కువ అనే స్థాయిలో ఉన్నవాడికి ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడితే మంచిది. నువ్వు ఐటీ మంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసిన వాడివి, ఒక్క ఐటీ కంపెనీ అయినా ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసావా? నువ్వు ఏర్పాటు చేయకపోగా ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా మీరు ఖాళీ చేయించి ఇక్కడ రాజధాని పెడదామని ఒక అపోహ విశాఖ ప్రజల్లో కల్పించి ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీలన్నీ బలవంతాన్ని ఖాళీ చేయించి మీరు హైదరాబాద్ పంపించిన సంగతి మీకు గుర్తుందో లేదో మాకు తెలియదు, కానీ మాకు ప్రజలకి చాలా గుర్తుంది. మీరు ఈ ప్రాంతాన్ని ప్రజలకి మభ్యపెట్టి అది చేస్తాం, ఇది చేస్తాం, రాజధాని చేస్తాం అని చెప్తే 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు చేద్దామనే మాట ప్రజలు నమ్మకపోగా మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన హత్యలు, భూదోపిడీలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయినా కూడా మీకు సిగ్గు రాలేదు. మీరు ఇంకా సంవత్సరం కూడా కాలేదు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నీ బతికేంలో నీకు తెలుసా? ఈ తెలుగుదేశం పార్టీలో పుట్టావు అమర్నాథ్. నీకు జీవం పోసి రాజకీయ ప్రాణ ప్రతిష్ఠ చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా నువ్వు ఎదిగి ఈ రాష్ట్రంలో నువ్వు మంత్రి స్థాయి తెచ్చుకోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నాయకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కుర్రవాడివి, ఎదుగుతావు అని చెప్పి ఆలోచించి ఆ రోజుల్లో నీకు కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి లోకేష్ గారు నీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి చిన్నవాడివైనా నిన్ను ఎంకరేజ్ చేసి ఈ విశాఖపట్నంలో నిన్ను వాడుకున్న పార్టీలన్నీ కూడా నిన్ను మోసం చేసి వదిలేస్తే నీకు భిక్ష పెట్టింది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నీకు కళ్ళు నెత్తి మీదకి వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. నీకు మామూలుగా ఈ బడ్డీ కొట్టుకి పరిశ్రమకి తేడా తెలియదు అనుకుంటాను. పరిశ్రమ అంటే ఎంతో కఠోర శ్రమ ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి, డబ్బు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ ఒక పరిశ్రమ పెట్టడం సాధ్యం కాదు.
అలాంటిది నువ్వు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎన్ని పరిశ్రమలు తెచ్చావో చెప్పు పరిశ్రమల మంత్రి. కోడిగుడ్డు మీద ఏకలు లెక్క పెట్టడానికి కూడా సరిపోని నీవు కోడిగుడ్డు మంత్రిగా ఈ రాష్ట్రానికి పరిచయం అయ్యి లేనిపోయినవన్నీ కూడా నువ్వు మాట్లాడితే గొప్ప అనుకుంటున్నావేమో. ప్రెస్ మీట్లు పెట్టి నీ స్థాయికి నుంచి మాట్లాడడం తగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా నిర్వహించింది. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సిఎం ఏ జహీర్ అహ్మద్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం నుండి పాత పోస్టాఫీస్ వరకు జాతీయ జెండాతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ మన దేశ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నిస్వార్థంగా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి సేవలందించిన పింగళి వెంకయ్య చిరస్మరణీయుడని కొనియాడారు. మన జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం ఆంధ్రులు చేసుకున్న అదృష్టమన్నారు. 3 రంగులతో రూపొందించిన భారత జాతీయ జెండా ఎంతో మహోన్నతమైనదని డాక్టర్ జహీర్ అహ్మద్ తెలిపారు. ఈ ర్యాలీలో శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు. దివంగత మహానేత పింగళి వెంకయ్య గారు ఆయన 149వ జన్మదినాన్ని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. పింగళి వెంకయ్య గారు 1876లో ఒక కుగ్రామంలో జన్మించి మచిలీపట్నం దగ్గర కృష్ణా జిల్లాలో ఆయన 19 సంవత్సరాల్లోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆ తర్వాత అనేక పదవులు ఆయన అనుభవించాడు. ఒక అగ్రికల్చరిస్ట్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక విద్యావంతుడుగా, ఒక మేధావిగా ఈ దేశానికి సేవలు చేసిన మహామనిషి పింగళి వెంకయ్య గారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు కానీ దేశం కానీ పింగళి వెంకయ్య గారు ఎవరంటే చెప్పే స్థితిలో లేరు, పరిస్థితుల్లో లేరు. నాకైతే తెలియదు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయేమో కానీ ఆయన్ని మర్చిపోతున్నాం మనం. 1921లో ఆయన ఒక జెండాని రూపకల్పన చేసి ఈ భారతదేశానికి ఒక జెండా కావాలా, ఒక ఐడెంటిటీ కావాలి, అవసరం ఉంది, భారతదేశానికి మన దేశంలో ఉన్న వారికి ఈ జెండానే మనకు గుర్తింపు అనే ఒక మహోన్నత ఆశయంతో 3 రంగుల జెండా, ఏదైతే కాషాయం అది హిందువుల్ని రిప్రజెంట్ చేస్తుంది, గ్రీన్ ఏదైతే ముస్లిమ్స్ని రెడ్ రిప్రజెంట్ చేస్తుంది, అలాగే వైట్ ఏదైతే ఇతర మతస్థులందరినీ కూడా రిప్రజెంట్ చేసి ఈ దేశంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఈ పతాకాన్ని మనం గుర్తు చేసుకుంటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉంటారనే ఒక మహోన్నత ఆశయంతో ఆయన జెండాన్ని రూపకల్పన చేశారు. ఈరోజు భారతదేశంలో పార్లమెంటు భవనం అయితేనేమి, అసెంబ్లీ భవనం అయితేనేమి, మీరు ప్రతి వాడల, ప్రతి ఊరు, ప్రతి చోట, ప్రతి జంక్షన్లో కూడా జాతీయ పతాకాన్ని ఏదైతే మనం ఎగరవేస్తున్నామో, ఎవరికైతే సెల్యూట్ కొడుతున్నామో ఈరోజు మనం ఈ పతాకానికి, దాన్ని రూపకల్పన చేసిన మహానుభావుడిని మాత్రం మర్చిపోవటం జరిగింది. ఆయన 1963లో ఒక దయనీయమైన పరిస్థితుల్లో చనిపోవటం జరిగింది. ఆయన గురించి ప్రజలు మర్చిపోయారు, ప్రభుత్వం మర్చిపోయింది. కనీసం ఆయన విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టండి అని ఒక చిన్న రిక్వెస్ట్ మేము దీన్ని ప్రతి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి కూడా గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ఈగల్ బృందాలు సమర్థంగా పనిచేస్తున్నాయని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
2 కార్లలో తరలిస్తున్న 370 కేజీల గంజాయిని ఈగల్ బృందం అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో 4, పరారీలో 3 నిందితులు ఉన్నట్లు వారు తెలిపారు. ముందస్తు సమాచారంతో నర్సీపట్నం గ్రామానికి సిఐ రేవతమ్మ, నర్సీపట్నం, గొలుగొండ, మాకరవరపాలెం ఎస్ఐలు రాజారావు, రామారావు, దామోదర్ నాయుడు వాహన తనిఖీలు చేపట్టారన్నారు. పోలీసులు చూసిన నిందితులు 2 కార్లను వెనక్కి మళ్లించడం గమనించి వాహనంలో వెంబడించి రాచపల్లి కూడలి వద్ద పట్టుకున్నట్లు వెల్లడించారు. 15 బస్తాల్లో ₹1 విలువైన 370 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లో 3 పారిపోగా నర్సీపట్నం దానిమిరెడ్డి వీధికి చెందిన బండారు శివ, రోలుగంట మండలం వీరభద్రపేటకు చెందిన సబ్బవరపు నాయుడు, వి సర్పవరానికి చెందిన పంచాడ అప్పలనాయుడు, నర్సీపట్నం నీలంపేటకు చెందిన పోలిరెడ్డి దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. 2 కార్లు, 4 సెల్ ఫోన్లు, స్కూటీని సీజ్ చేసినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల వెల్లువ, పలు ప్రాజెక్టుల శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబులు. అలకబూనిన 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, ఎమ్మెల్యే పంచకర్ల తన వార్డులో జరిగే కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ. ₹1 విలువగల అక్రమ గంజాయిని సీజ్ చేసిన నర్సీపట్నం రేంజ్ పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.